హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ స్నాక్ చేసి పెట్టేయచ్చు. ఈ స్నాక్ని అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా క్యారెట్, వేరుశనగపప్పు వేసి ఈ స్నాక్ని చేయండి, చాలా హెల్దీ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన పల్లీలను అరకప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని తురిమిన క్యారెట్ని 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకుని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేసుకోవడానికి 1 కప్పు బియ్యం పిండిని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇందులో వాటర్ని అస్సలు వేయనవసరం లేదు. అంతా ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. ఇలా అవసరమైనంత పిండిని వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా అప్పాల్లా చేసుకోండి. సైడ్స్ కూడా క్రాక్ లేకుండా ఇలా చేత్తో అనుకుంటూ చేసుకోండి. చూడండి, ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. పిండంతటిని కూడా ఇలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ అప్పాలను వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రెండు వైపులా బాగా కాల్చుకోండి. చూడండి, ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలానే మిగతా వాటిని కూడా వేసుకొని కాల్చుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.